ఫస్ట్ టెక్ న్యూస్ శామ్ ఆల్ట్మాన్ గురించి ఓపెన్ ఏఐ అదే మనం వాడే చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో దాని స్థాపకుడు కదా. అయితే ఈయన స్టోరీ న్యూస్ చేసి ఆర్టిఫిషియల్ అనే పేరుతోటి ఒక మూవీని అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే 2023లో జరిగిన కొన్ని విషయాలు అంటే ఈయన ఫస్ట్ CEO పదవి నుంచి తీసేశారు, మళ్ళీ 5 రోజుల్లో ఇతన్ని CEO పదవిలోకి మళ్ళీ తీసుకున్నారు. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. వాటి అన్నిటి ఆధారంగా ఈ మూవీని తీయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ OnePlus 13s గురించి రేపటి రోజు అయితే ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నారు. నేను కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఒకటి మీ ముందు తీసుకుని రావడానికి ట్రై చేస్తాను. అయితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. మనకు OnePlus మొబైల్స్లలోనే చాలా చిన్న మొబైల్ ఇది ఉండబోతుంది. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ప్రైజింగ్ ఏముంటుంది అనేది మనకు రేపటి రోజు తెలిసిపోద్ది. దీంతోపాటు వివో వాళ్ళు T4 అల్ట్రాని ఈ జూన్ 11th రోజు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వివో వాళ్ళు ఈ T సిరీస్లో చాలా మంచి మొబైల్స్ని తీసుకొని వచ్చారు కదా. అయితే మరి ఈ వివో T4 అల్ట్రా ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 10 గురించి, దీనిలో మనకు గింబల్ లైక్ వీడియో స్టెబిలైజేషన్ ఉండే ఓ టెలిస్కోప్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. అంటే వీడియోస్ తీస్తే చాలా స్టేబుల్గా రాబోతున్నాయి అన్నట్టు. మనకు ఈ వీళ్ళ గూగుల్ ఈవెంట్ జరగబోతుంది కదా ఆగస్టు 28th రోజు. సో అప్పుడు ఈ మొబైల్ని అయితే అన్వీల్ చేయబోతున్నారు. దీనిలో మనకు టెన్సర్ సంబంధించిన G5 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మనకు ఈ టెన్సర్ ప్రాసెసర్ అన్న ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అన్న రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి కదా. మరి ఈసారి ఈ T5లో ఎటువంటి ఆప్టిమైజేషన్ ఉండబోతుంది, వేడెక్కుద్దా లేదా అనేదంతా మనకు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ iOS 26 గురించి, అదేంటి iOS 19 తర్వాత మిగతావి రాలేదా అంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి 26కి జంప్ చేయబోతున్నారు అన్నట్టు. సో దీనిలో భాగంగా కొన్ని కొత్త ఫీచర్స్ అంటే మనకు మెసేజెస్ వచ్చినప్పుడు దీనిలో ఆటో ట్రాన్స్లేట్ ప్లస్ దానిలో పోల్స్ పెట్టుకునే ఫీచర్, సో ఇలా కొన్ని కొత్త ఫీచర్స్ని వీళ్ళైతే దీనిలో ఇంక్లూడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ వాళ్ళు Z Fold 7తో పాటు 7 అల్ట్రా అని చెప్పేసి Z Fold 7 కంటే కొంచెం పెద్ద సైజు ప్లస్ పెద్ద కెమెరాస్ అంటే పిక్సెల్ పరంగా ఎక్కువ పెద్ద కెమెరాస్ ఉండే మొబైల్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఫోల్డింగ్ ఫోన్స్ ఓకే శాంసంగ్ సంబంధించినవి, కాకపోతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎస్పెషల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈసారి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికీ అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి పెద్ద బ్యాటరీ బ్యాకప్ వచ్చే మొబైల్స్ని, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే మొబైల్స్ని ఇస్తున్నారు. కాకపోతే ఇంకా శాంసంగ్ గురించి మాట్లాడితే అదే 45 వాట్ దగ్గర ఆగిపోయి ఉంది. మరి చూద్దాం ఈసారి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేకపోతే అదే పాత చింతకాయ పచ్చడి ఉంటుందా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మొన్న మధ్య ఉక్రెయిన్ వాళ్ళు రష్యా మీద డ్రోన్ అటాక్ చేశారు కదా, స్పైడర్ వెబ్ అని చెప్పేసి. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసిన సాఫ్ట్వేర్ 20 years బ్యాక్ డెవలప్ చేసిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వీళ్ళు ఈ డ్రోన్లలో యూజ్ చేసి అటాక్ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3 గురించి, సో దీనికి సంబంధించిన లాంచింగ్ డీటెయిల్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. జూలై 1st రోజు దీన్ని లాంచ్ చేస్తారట. సో దీని గురించి మాట్లాడిన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని యూజ్ చేస్తారట. అయితే దీని ప్రైజింగ్ అనేది 60,000 వరకు ఉండొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ రూమర్స్ ప్రకారం 1 lakh ఉండే, కాకపోతే 60,000 అని చెప్పేసి అయితే ఇప్పుడు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి నథింగ్ ఫోన్కి మీరు 60,000 పెట్టడానికి రెడీ ఉన్నారా లేదా కింద కామెంట్లో రాయండి. ఈ టెక్నిక్స్లో మీకు ఏ టెక్నిక్స్ నచ్చిందో కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.